ఉంది అంత కోటంపేము అందులో మాకు ఇప్పటి వరకు మాకు పింఛన్ రావాలా పింఛన్ రాలేదు కొత్త పెన్షన్ వదలలేదులే వదలలేదు ఇస్తామంటున్నారు అవునవును అవునులే ఇస్తే మంచిది వయసు అయిపోయింది చేయలేరులే బాబు వయసు అయిపోయింది ఆడపిల్లలే ముగ్గురు ఆడపిల్లల్ని గట్టెక్కి ఇచ్చావంటే గొప్పడివే నువ్వు సీరియస్ గా ఆడపిల్లకి పెళ్లి చేశాను అదే అంటున్నా చేశాను పింఛన్ రాలేదని బాధపడుతున్నాను ఇస్తారులే కొత్త పెన్షన్ ఇస్తారు ఒకటి కావాలి పింఛన్ కావాలి తప్పకుండా వదులుతారు కానీ అసలు ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది మాకు అంత బాగానే ఉంది మేము తొలిబట్టి ఈ ప్రభుత్వమే ఇప్పటికీ ఓకే అంటే సామాన్య ప్రజలకి పథకాలు అందుతున్నాయా అందుతున్నాయి అన్ని బాగానే ఉన్నాయి అంత అంటే ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పారు బాగానే ఉంది సో అవి అందుతున్నాయా అన్ని మీ కుటుంబానికి ఏమైనా అందాయా ప్రభుత్వం వచ్చాక కుటుంబానికి మా పిల్లలకి మనవరాళ్ళకి ఇవి తల్లికి వందనం తల్లి వందనం అందరికి అంది బాబా ఎంతమంది అంతమందికి వేసామని చెప్తుంది ప్రభుత్వం మా పిల్లలకి ఓకే అదేలే పొలం ఉంటే పొలం డబ్బులు వేసామంటున్నారు అది ఇది చదువుతున్నాడు అదేలే కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యాడు ఓకే ఓకే ఒక్కడికే రాలేదు తక్కిన మంది వచ్చి మరి ప్రజలకు మంచి చేస్తుంది ఈ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు సార్ వచ్చేది నేనే అంటాడు జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఎంతమందో కెట్టపోయినాడు ఎవరో చెప్పేది కాదు జగనే చెప్తున్నారు జగన్ మరలా వచ్చే అవకాశం ఉందా లేదండి అది మాత్రం రాడు అవకాశం లేదు ఎందుకంటే తొలి ఎంత బాధ పెట్టినాడో వాళ్ళ నాన్నగారు చేశారు ఓకే వీళ్ళు బాధలకి వచ్చినలాగా మరి లేదు సో జగన్ అయితే రారంటావు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం బాగానే ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తావు చంద్రబాబు గారి గురించి మేము చంద్రబాబు అని చెప్పండి మేము రోడ్లు అన్ని బాగున్నాయని చెప్పండి నమస్కారాలని చెప్పండి అన్ని సో సూపర్ సిక్స్ అని చెప్పారు అంటే పథకాలు అందుతున్నాయా ప్రజలకి సామాన్య ప్రజలకు పథకాల గురించి అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు సామాన్య ప్రజలు సార్ ఇటీవల ఫ్రీ బస్ పెట్టారు ఓకే ఓకే అదేలే సో ఈ ప్రభుత్వం అయితే మీకు ఓకే అంటే ప్రజలకు మేము మంచి చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది ఫ్రీ బస్సులు పెట్టడం కానీ పెన్షన్లు పెంచడం కానీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ ఇలా చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సో మీకైతే అంత అవగాహన లేదంటారు దాని మీద మరి కొంతమంది ఈసారి జగనే వచ్చేది అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే అంతే అంటే అంటే వచ్చే అవకాశం ఉందా ఎందుకు అంత కరాఖండిగా చెప్తున్నారు ఓకే అంటే ఈసారి ఖచ్చితంగా నేనే వస్తానని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు ఓకే సో జగన్ అయితే మీ అభిప్రాయంలో అసలు జగన్కి చంద్రబాబు గారికి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు పని చేసి చూపించాడు ఓకే జగన్ అంటాడు తప్ప ఏం చేసేది 3 రాజ్యాలు అంటాడు అదంటే ఇదంటే అంతే సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా నంబర్ 1 దానికి డౌట్ లేదు సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన నంబర్ 1 నిజాయితీ పరుడు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ అవుతాడు ఈ సంవత్సరం కాదు ఈ 5 సంవత్సరాలు కాదు వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ 5 సంవత్సరాలు అవుతాయి ఓకే చివరిగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం నంబర్ 1 చేస్తారు సో దగ్గరగా 20 days అవుతుంది ఉచిత బస్సు పథకం ప్రారంభించి స్త్రీ శక్తి ఒక్క నిమిషం అమ్మా ఇక్కడే ప్రారంభించారు ముఖ్యమంత్రి గారు అసలు పథకం మీద మీ అభిప్రాయం ఏంటి చాలా బాగుందండి అందరికీ యూజ్ అవుతుంది ఆడవాళ్ళకే ఉచితం అదే ఆడవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కాస్త దేవుడి గుళ్ళకని అలా ప్రశాంతంగా తిరగడానికి వెళ్తున్నారు చక్కగా వెళ్తున్నారు చాలా యూజ్ అవుతుంది సో డబ్బులు మిగిలితే అని చెప్తుంది ప్రభుత్వం సో ఏమైనా పథకాలు అందాయా ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైనా పథకాలు అందాయా సూపర్ సిక్స్ అని చెప్పారు కదా మీకు ఏమైనా పథకాలు అందాయా మాకు ఇంకా ఏం అందలేదండి ఇది ఒకటి ఉంది ఓకే ఇంకా ప్రెజెంట్ ఇంకేం లేదు సో దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు రాలేదు చదువుకునే పిల్లలుంటే తల్లికి వందనం వేసామని చెప్తున్నారు ఓకే అవునులే మేడం మీరు కట్టాల్సిందే ఫీజులు ఇంకా ఓకే సో సామాన్య ప్రజలకన్నా అందుతున్నాయి ఆ పథకాలు అంటే సూపర్ సిక్స్ అని చెప్పారు కాబట్టి ఆ పథకాలు సామాన్య ప్రజలకు అందుతున్నాయి అంటే పెన్షన్లు పెంచామంటున్నారు వీళ్ళు వచ్చాక ఫ్రీ బస్ పెట్టారు పొలం ఉంటే పొలం డబ్బులు వేసారు మొన్న 7,000 ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం మీకు సో సో మీరే బాగుందని చెప్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు చివరిగా చంద్రబాబు గారి గురించి ఆయన సూపర్ అండి